హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా చల్లచారు బజ్జీలు పాతకాలంలో అమ్మమ్మ నానమ్మలు ఏ స్టైల్లో చేసేవారో సేమ్ అదే స్టైల్లోనే ఇంకా అంతే టేస్టీగా చూపించబోతున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి. అన్నం, చపాతీ, రోటీ దేనిలో తీసుకున్నాం కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సమ్మర్లో దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంటికి చాలా మంచిదండి. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ చల్లచారు బజ్జీలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇక్కడ నేను మొత్తం సుమారుగా 400 గ్రాముల వరకు ఉంటుందండి ఈ పెరుగు. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే మీ స్పూన్తో అయినా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇక్కడ నేను శనగపిండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మనం పప్పు కలుపుతాం కదా, ఆ గరిటెతో ఒకటి తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలా పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఇక నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కర్రీ లీవ్స్ 5 నుంచి 6 దాకా వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ నేను పచ్చిమిరపకాయ పేస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి కారం. బట్ ఇక్కడ నేను ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పిండి ఉడికినప్పుడు కొంచెం చారు ఏమో దగ్గరగా అవుతుందండి. అందుకనే ముందుగా మనం పలుచగా ఉంచుకుంటే చల్లారిన తర్వాత నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్యాన్ని బాగా మరిగించుకోవాలండి. అది ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ మనము బజ్జీల కోసం పిండి కలుపుకున్నామండి. ఇక్కడ శనగపిండి 1 కప్పు తీసుకున్నానండి. దీంట్లో బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు. ఇక్కడ మనం పచ్చిమిరపకాయల పేస్ట్తోనే చేస్తున్నాం కాబట్టి మజ్జిగ చారు నేను బజ్జీలు కూడా దాంతోనే వేస్తున్నానండి. రెడ్ చిల్లీ అయితే మాత్రం యూజ్ చేయట్లేదు. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. మనం బజ్జీలకైతే ఎలా కలుపుతామో పిండి అలానే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి ఇట్లా పొడుగుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బజ్జీల పిండి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ మజ్జిగ చారు కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకొని చూడండి, ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేస్తూ కడాయిలో ఎన్ని వస్తే అన్ని వేయించుకోవాలండి. ఇలా వేస్తూ వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. ఆ మజ్జిగలోని ఆ బజ్జీల టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ మజ్జిగలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా అవుతుందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకున్నానండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. ఒక 10 నుంచి 12 దాకా, ఒక వెల్లుల్లి 5 నుంచి 6 దాకా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపును మనం మజ్జిగ చారులో వేసుకోవాలి. చూస్తేనే తినాలనిపించేలా అంత బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అన్నంలో వేసుకున్నా కానీ మీరు చపాతీలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. చూసారా, మనం పల్చగా ఉంచే కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత కొంచెం టైట్గా అవుతుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి.
టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. సమ్మర్లో ఇలా తీసుకోవడం వల్ల మరి చల్లగా చాలా బాగుంటుందండి. కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఈజీగా ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ఇలా చేసుకోండి. ఒంటికి చాలా మంచిదండి, చల్లగా చేస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.